మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం హర్షణీయమని దివానా సాహెబ్ దర్గా కమిటీ చైర్మన్, మాజీ కోఆప్షన్ సభ్యులు సల్లావుద్దీన్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లయన్ అన్వర్ బాషాలు పేర్కొన్నారు. మంత్రి పదవి రావడం పట్ల రాయచోటి బండ్లపేటలో వెలిసి ఉన్న శ్రీ 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 హజరత్ యూసఫ్ షా ఖాద్రీ దర్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గమైన రాయచోటి నియోజకవర్గానికి మంత్రి పదవి రావడం వలన రాయచోటి ప్రాంతం మరింత అభివృద్ధి అయ్యేదానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. గతంలో రాంప్రసాద్ రెడ్డి తండ్రి స్వర్గీయ నాగిరెడ్డి హయాం నుంచి నేటి వరకు మండిపల్లి కుటుంబం వెంట తాను నడవడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి రాయచోటి ప్రాంత వాసుల చిరకాల వాంఛ నెరవేర్చినందుకు తాము నాగూరు, అజ్మీర్ దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సయ్యద్ ఖాదర్ హుస్సేన్, కోఆప్షన్ సభ్యులు ఆసిఫ్ అలీఖాన్, మసూద్ అలీఖాన్, ఎస్కేహెచ్ జ్యువెలర్స్ అబీద్, గయాజ్ అలీఖాన్, ఖాదర్ హుస్సేన్, బాషా, వహీద్, గౌస్, దర్గా కమిటీ మెంబర్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో స్వాతంత్రం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం ఇప్పుడు వచ్చిందని మేము ఆశిస్తున్నాము. రాష్ట్రంలో ఎన్నోసార్లు మినిస్టర్లు ఎక్కడెక్కడో అయినారు, కానీ రెజిడి కాన్స్టిట్యూన్సీకి ఇంతవరకు చరిత్రలో మినిస్ట్రీ లేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు వారు ఈ పొద్దు మా రాంప్రసాద్ రెడ్డి గారిని మినిస్టర్ చేసినందువల్ల మా రైజిడి కాన్స్టిట్యూన్సీలో అందరూ మినిస్టర్లు అయినట్టే. మేము బ్రతికున్నంత కాలం రాంప్రసాద్ రెడ్డి గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి చేతులు ఇచ్చి నమస్కారం చేస్తా ఉన్నాము. మా కాన్స్టిట్యూన్సీలో మంత్రి పదవి అనేది మేము ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు మాకు మంత్రి పదవి ఇచ్చి మాకు గొప్ప హైలైట్ ఇచ్చినట్టే, మీరు అన్ని విధాల మాకు సహకారం అందిస్తారని నమ్ముతున్నాం మేము. మాకు ఇంతవరకు చేసిన శ్రీకాంత్ రెడ్డి మోసాలకు, జగన్ రెడ్డి గారి మోసాలకు బలి అయినాము. ఒక పిచ్చి కుక్కల మాదిరిగా ఉన్నాము. మాకు మీ దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మాకు ఒక మంచి స్ఫూర్తితో, ఒక మంచి విజ్ఞానముతో రాంప్రసాద్ రెడ్డి గారిని మినిస్టర్ ఇచ్చి మాకందరికి మంచి దావన నడిపిస్తారని మేమందరం ఆశిస్తున్నాము. మా రాయచోటి పట్టణానికి రాంప్రసాద్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చినారు. చాలా చాలా సంతోషమైనది. మాకు పథకాలు కూడా చాలా బాగా చెప్పినారు. ఈసారి ముస్లింలకు రాయచోటి షహర్ బాగా అభివృద్ధి జరుగుతుందని చాలా చాలా సంతోషం పడుతున్నాము. రాంప్రసాద్ యువకుడు, చాలా బుద్ధిమంతుడు, చాలా మాకు మేలు చేస్తాడని చాలా కోరికలతో ఉన్నాం. కూడా 2 తూర్లు మాకు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, అందరితో కలిసి మెలిసిపోతా ఉన్నారు. నారాయణ రెడ్డి గారు 2 తూర్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు కూడా మాతో చాలా కలిసి మెలిసిపోతా ఉన్నారు. రాంప్రసాద్ రెడ్డి గారు అదే విధంగా మాకు ముస్లింలకు మేలు చేస్తారని, రాయచోటి టౌన్కి డెవలప్ చేస్తారని సంతోషమవుతున్నాం. దాదాపు మన రాయచోటిలో ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు, 1979లో హబీబుల్లా గారు గెలిస్తే ఆ రోజు మినిస్టర్ ఇస్తానని చెప్పినారు, కానీ ఆయన దురశాత్తు వల్ల ఆయన ఓడిపోయినారు. కానీ అప్పటి నుంచి మాకు మినిస్టరీ అని లేదు. కానీ ఈరోజు మండపల్లి నాగిరెడ్డి గారు కుమారుడు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఈరోజు మన రాయచోటి అందరూ ఆయనకు ఒక తోఫా మాదిరిగా ఆయనకు చేతికి ఎమ్మెల్యే పదవి ఇచ్చినారు. ఆయన తీసుకుని పోతానే ఆయన చంద్రబాబు నాయుడు కానీ, లోకేశ్వర్ వాళ్ళు కానీ వాళ్ళకు ఆయనకు చూసి 4 సార్లు శ్రీకాంత్ రెడ్డి గెలిచినాడు. ఈ ఏకైక వ్యక్తి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ఓడించినారని ఆయన వయసును చూసి, ఆయన బలాన్ని చూసి వాళ్ళు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేశ్వర్ గారు కానీ వాళ్ళు ఇద్దరు ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్టు మన రాయచోటి ప్రజలు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, రంజాన్ ఎప్పుడు వస్తుంది, కానీ ఈరోజు మన రాయచోటిలో ప్రజలందరూ మనకు శక్తి, రాయచోటిలో మనకు ఒక మినిస్టరీ ఈరోజు మనకు వచ్చిందంటే మన రాయచోటిలో చేసుకున్న ప్రజలు
పుణ్యమని. ఈరోజు మనకు మండపల్లి రాంప్రసాద్ కానీ వాళ్ళ నాయన ఉండేటప్పుడు కూడా ముస్లిమ్స్ అంటే అంత గౌరవిస్తున్నారు. ఈ రోజు ఆయన కుమారుడు కూడా అలాగే మన ముస్లిం సోదరులందరికీ ఆయన దగ్గర తీసుకొని మనకు సంబంధించిన ఏదైనా పనులు కానీ ఏదైనా ఇబ్బందులు పడితే ఆయన తోడుగా ఉంటాడని మనము రాయచోటిలో ముస్లిమ్స్ అందరూ నమ్ముకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అనేది చాలా గొప్పది. నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత నారాయణ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే అయినారు. అట్లాంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి మన రాంప్రసాద్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక తోఫ మాదిరిగా ఆయనకు ఒక మినిస్టరీగా ఇచ్చి మాకు పంపిస్తారంటే చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్సాప్ 2 చేతులతో ముక్కాలని మేము కోరుకుంటున్నాము. మీడియా మిత్రులకు నమస్కారం. రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మొదటిసారి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుంచి గెలుపు పొంది రాయచోటి మొట్టమొదటి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తుల కష్టపడి రాయచోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్టంలో నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఇదే విధంగా రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గౌరవనీయులైన రాయచోటి శాసనసభ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మొట్టమొదటి విడతలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరియు మంత్రిగా కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నా తరపు నుంచి అభినందనలు తెలుపుతున్నాను.